లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. తెలుగు ఇండస్ట్రీ గురించి ఏం చెప్పాలన్నా రాజమౌళి మధ్యలో వచ్చేస్తున్నారు. తన గురించి మాట్లాడకుండా భారీ బడ్జెట్ మూవీస్ గురించి టాపిక్ లేకుండా చేశారు ఆయన. తాజాగా దేవర కోసం కొరటాల శివ కూడా బాహుబలి రూట్లోనే వెళ్తున్నారు. ఈ సినిమాను 2 భాగాలుగా రూపొందిస్తున్నారు. పెరిగిన బడ్జెట్ను రికవర్ చేసుకోవడానికి ఇదో మంచి మార్గమే. అక్టోబర్ 10న రిలీజ్ డేట్ ఉండడంతో దాన్ని దృష్టిలో పెట్టుకుని దేవర షూటింగ్ వేగంగా చేస్తున్నారు మేకర్స్. ఇందులో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా నటిస్తున్నారు. బాహుబలిలో అమరేంద్ర, మహేంద్ర బాహుబలి పాత్రలను రాజమౌళి క్రియేట్ చేసినట్లుగానే దేవరలోను 2 పాత్రలను సమాంతరంగా చూపించబోతున్నారు కొరటాల శివ. బాహుబలి ది బిగినింగ్ ఫస్ట్ హాఫ్లో కొడుకు పాత్ర ఉంటే సెకండ్ హాఫ్ అంతా తండ్రి పాత్ర ఉంటుంది. అలాగే కంక్లూజన్ ఫస్ట్ హాఫ్లో తండ్రి పాత్ర ముగింపు, సెకండ్ హాఫ్లో కొడుకు పగ తీర్చుకోవడంతో కథ ముగుస్తుంది. దేవరలోనే ఇదే ఫార్మాట్ కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. దేవర మొదటి భాగంలో కొడుకు, సీక్వెల్లో తండ్రి పాత్రలో హైలైట్గా కానున్నట్లు తెలుస్తుంది. తండ్రి కొడుకుల పాత్రలన్నీ ఒకదాని మించి మరొకటి ప్లాన్ చేస్తున్నారు కొరటాల. ఎలివేషన్ విషయంలో ఎక్కడ తగ్గేదిలే అంటున్నారు ఆయన. జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్గా నటిస్తున్నారు. అనురీత్ సంగీతం దేవరకు మరో మేజర్ ప్లస్. ఎన్టీఆర్ కూడా దేవర కోసం ప్రాణం పెడుతున్నారు. మొత్తానికి బాహుబలి ఫార్ములా ఈ సినిమాకి ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి. థ్యాంక్ యూ.